హరే కృష్ణ. అందరికీ కూడా భాగవత అమృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ गिरिवरधारी, जय गोपी जना वल्लभ गिरिवरधारी, यशोदानंदना व्रजनराजना, यशोदानंदना व्रजनराजना, यशोदानंदना व्रजनराजना, यशोदानंदना व्रजनराजना, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तदोचयमुदीरये। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुरसताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते, गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे।
హరే కృష్ణ, అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 1వ అధ్యాయము 23వ శ్లోకం నుంచి నేర్చుకుందామండి. అన్యాని చేహా ద్విజదేవదేవై కృతాని నానాయతనాని విష్ణు ప్రత్యంగముఖ్యాంకితమందిరాణి యద్దర్శనాత్ కృష్ణమనుస్మరంతి. మహర్షుల చేతను దేవతల చేతను స్థాపితములైన వివిధ విష్ణు రూపముల మందిరములు సైతము పెక్కు కలవు. ఆ మందిరములన్నీయు భగవానుని ముఖ్య లాంఛనములతో చిహ్నితమై ఉండి ఆదిదేవుడగు శ్రీకృష్ణుని మనుచునకు సర్వదా జ్ఞప్తి తెచ్చునవై ఉన్నవి. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. భాష్యము. మానవ సంఘము 4 సాంఘిక జీవన విధానములుగా 4 ఆధ్యాత్మిక విభాగములుగా విభజింపబడినది. ఇది ప్రతి మానవుడికి వర్తించినది. ఈ విధానమే వర్ణాశ్రమ ధర్మమని పిలువబడును. ఈ మహావాంగ్మయమునందు ఇదివరకే ఇది పలుచోట్ల చర్చించబడినది. ఋషులు లేదా మానవ సమాజమునందు ఆధ్యాత్మికోన్నతి కొరకై తమని తాము పూర్తిగా అంకితము కావించుకొనిన వారు ద్విజదేవులు, ద్విజులలో పరమోత్తములు అని పిలువబడుదురు. ఉత్తమ లోకములందు చంద్రలోకము మొదలుకొని ఆ పై లోకములు వసించు వారిలో దేవతలని తెలుపబడుదురు. ద్విజ దేవులు మరియు దేవతలు ఇరువురును గోవిందుడు, మధుసూదనుడు, నృసింహుడు, మాధవుడు, కేశవుడు, నారాయణుడు, పద్మనాభుడు, పార్థసారథి వంటి పలు రూపములు గల విష్ణు మందిరములను సర్వదా స్థాపించుచుందురు. దేవదేవుడగు శ్రీకృష్ణుడు తనకి తాను అసంఖ్యాక రూపములలోకి విస్తరించుచుండును. ఆ రూపములన్నీయును భేదరహితములై ఉన్నవి. విష్ణు భగవానుడు చతుర్భుజుడు. శంఖము, చక్రము, గద, కమలములను అతడు ఆయా హస్తములందు ధరించియుండును. ఈ 4 లాంఛనములలో చక్రము ప్రధానమైనది. హస్తములందు ధరించియుండును. శ్రీకృష్ణుడు ఆది విష్ణువు రూపమైనందున కేవలము ఒకే లాంఛనమును, అదియే చక్రము కలిగి ఉండును. కనుకనే అతడు కొన్ని మార్లు చక్రి అనియు పిలువబడును. సమస్త జగత్తును నియంత్రించినట్టి భగవత్ శక్తికి ఆ చక్రము చిహ్నమై ఉన్నది. విష్ణు మందిరముల ఉపరిభాగము ఈ చక్రపు గుర్తులతోనే చిహ్నమై ఉండును. తద్వారా జనులు దూరము నుండియే దానిని గాంచుటకు అవకాశమును కలిగి శీఘ్రమే శ్రీకృష్ణుని స్మరణకు తెచ్చుకొనగలరు. జనులు దూరము నుండి గాంచుటకు అవకాశం మొసగొట్టయే అతి ఎత్తైన మందిరములను నిర్మించుటలో గల ఉద్దేశము. భారతదేశమునందు ఈ విధానము అమలులో ఉన్నది. నూతన మందిరములు నిర్మించినప్పుడెల్లా ఆ రీతినే వనరించబడును. లిఖితమైనట్టి చరిత్రకు పూర్వపు కాలపు నుండియే ఇది పరంపరగా వచ్చుచున్నట్లుగా గోచరించుచున్నది. మందిరములన్నీయును తరువాతి కాలముననే నిర్మింపబడవలెనని నాస్తికులు మూర్ఖ ప్రచారము ఇచ్చట నిరసింపబడుచున్నది. ఏలయన విదురుడు ఆ మందిరములను 5000 సంవత్సరముల క్రిందటనే దర్శించి ఉన్నాడు. ఆ విష్ణు మందిరములు విదురుడు దర్శించక పూర్వమే అనాది కాలం నుండి నిలిచి ఉన్నవి. మహర్షులు, దేవతలు ఎన్నడను మానవ విగ్రహములను గాని దేవతా విగ్రహములను గాని నెలకొల్పలేదు. జనసామాన్యపు లాభము వారిని భగవత్ చైతన్య స్థాయికి ఉద్ధరించుట కొరకై వారు విష్ణు మందిరములను స్థాపించి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామాలు, ధన్యవాదాలండి. సో మనము చూసాం ఈ యొక్క అధ్యాయంలో విదురుడు ఏ విధంగా తన యొక్క గృహాన్ని వదిలిపెట్టాడు, ఏ విధంగా
దుర్యోధనుడు అవమానించిన తర్వాత గృహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆయన ఏ ఏ పుణ్యక్షేత్రాల్లో తిరుగుతూ ఉన్నారని చెప్పి మనము నేర్చుకుంటూ ఉన్నాం అన్నమాట. సో ముందుగా ఆయన ఎక్కడికి వెళ్ళారైనా ప్రభాస క్షేత్రానికి వెళ్ళడం జరిగిందనమాట. ఆ తర్వాత మళ్ళీ సరస్వతి నదీ తీరం వైపున ఏవైతే పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో సో అక్కడ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకుంటూ వస్తున్నారనమాట. సో ఎప్పుడైతే ఆయన ప్రభాస తీర్థానికి వెళ్ళారో అప్పుడు ఆయనకి తెలిసిందనమాట ఏ విషయము, శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయ్యారు, యదువంశం అంతా కూడా వాళ్ళల్లో వాళ్ళు కలహం వలన వాళ్ళందరూ కూడా అంతరించారు అనేటువంటి విషయము, అదేవిధంగా ద్వారక మునిగిపోయింది అనేటువంటి విషయం కూడా అతనికి తెలిసిందనమాట. సో ఈ విషయాలన్నీ కూడా తెలిసినా సరే మనం మొదటి స్కందంలో చూసాం మనం. సో ఈ విషయాలన్నీ తెలిసినా సరే అక్కడ ధృతరాష్ట్రుడికి బోధ చెయ్యాలి అని చెప్పి వచ్చినప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన ధర్మరాజుకి చెప్పలేదు. ఆయన చెప్పకుండా ధృతరాష్ట్రుడికి బోధ చేసి ధృతరాష్ట్రుడిని ఇంటి నుంచి బయటకు పంపించేసి ఆయన ఏం చేశారో అక్కడి నుంచి ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో ఎలా అయినా విషయం తర్వాత ధర్మరాజుకి మెల్లిగా తెలుస్తుందిలే అని చెప్పని వదిలేశారనమాట. సో ఈ యొక్క విషయం ఈ యొక్క తీర్థయాత్రలో ఉన్న సమయంలో ఈ యొక్క ప్రభాస క్షేత్రానికి వచ్చినప్పుడు ఆయనకి ఈ విషయం అంతా కూడా తెలుస్తుంది అనమాట. సో తర్వాత ఆయన ఏం చేస్తారో అక్కడ విషయానికి చాలా చింతించిన తర్వాత సరస్వతి నదీ తీరం పైన ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి తీర్థస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా దర్శించుకున్నారనమాట. సో ఆ తర్వాత ఏం చేశారు, అవే కాకుండా ఇంకా చాలా విష్ణు మందిరాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఆయన దర్శించడం జరిగిందనమాట. ఈ యొక్క విష్ణు మందిరాల యొక్క గొప్పతనం ఏంటంటే కనుక ఇవన్నీ కూడా దేవతల చేత మహర్షుల చేత కూడా స్థాపించబడినటువంటివి అనమాట ఈ యొక్క మందిరాలంతా కూడా. సో కొంతమంది చెప్తారు ఇవన్నీ కూడా లేదు ఈ మధ్యనే వాటిని కట్టారు అంటారనమాట. కానీ ఈ మందిరాలన్నీ కూడా చాలా చూస్తాం అనమాట. ఈవెన్ పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని కూడా చాలా చరిత్ర ఉంటుంది వాటికి. సో అవన్నీ కూడా దేవతల చేత అదేవిధంగా మహర్షుల చేత కానీ నిర్మించబడి ఉన్నటువంటివి అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ యొక్క టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి చిహ్నితమై ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా అయితే కనుక గోపురాల మీద చూస్తే కనుక సుదర్శన ఉంటారనమాట. సో మామూలుగా అయితే విష్ణుమూర్తికి 4 రకాలైనటువంటి ఆయుధాలు ఉంటాయి. ఆ 4 రకాలైనటువంటి వస్తువులు ఆయన చేతిలో పట్టుకుంటారు. శంకు, చక్రము, గద, పద్మము 4 పట్టుకుని ఉంటారనమాట. సో కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆయన అన్నిటికీ కూడా ఆది కాబట్టి మొత్తం ఆయన యొక్క శక్తులంతా కూడా ఆ యొక్క సుదర్శన చక్రంలో ఉంటాయి కాబట్టి ఆయన సుదర్శన చక్రం ఒకటే పట్టుకుంటారనమాట శ్రీకృష్ణ భగవానుడు. అందుకే ఆయన ఏమంటారు చక్రి అని కూడా పిలుస్తారనమాట. అందుకే విష్ణు ఆలయాల్లో ఎక్కడ చూసినా సరే ఆ యొక్క ఆలయాల పైన ఆ యొక్క సుదర్శన చక్రం ఉంటుందన్నమాట. సో ఏమన్నా టెంపుల్స్ మీకు గుర్తొస్తున్నాయండి సుదర్శన చక్రం ఉన్నటువంటి ఆలయాలు? పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్. ఇంకా తిరుపతి కూడా వస్తుంది కదా ప్రొఫెసర్? తిరుపతిలో నాట్ షూర్ కానీ ఇంకొక టెంపుల్ ఉంది ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది, అది అక్కడ సుదర్శన చక్రం ఉంటుంది. చాలా ఉంటాయి. ద్వారక, చిన్న తిరుపతి, భద్రాచలం అండి. భద్రాచలం. సో భద్రాచలంలో ఆ యొక్క సుదర్శన చక్రానికి ఒక చరిత్ర ఉందన్నమాట. మళ్ళీ యాక్చువల్గా ఎప్పుడైతే కనుక రామదాస్ గారు ఆ యొక్క టెంపుల్ అంతా కూడా కట్టించారనమాట. కట్టించిన తర్వాత ఏమవుతుందో ఆయన జైల్లో పెట్టేస్తారనమాట. పెట్టిన తర్వాత ఆ టెంపుల్ ఇంకా పూర్తిగా అవ్వకపోతే కనుక ఆ పైన ఉన్నటువంటి పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారు, టెంపరీగా కలశాలు పెట్టి దాన్ని క్లోజ్ చేస్తారనమాట. కానీ అవి సరిగ్గా సెట్ అవ్వదు అనమాట. సో ఎప్పుడైనా బాగా వానలు గాలి వానలు అలాంటివి వచ్చినప్పుడు ఆ కలశాలన్నీ కూడా పడిపోతూ ఉంటాయి అనమాట, డిస్టర్బ్ అవుతారనమాట. మళ్ళీ రామదాస్ గారు ఆయన రాజు ఎవరైతే కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో ఆయన వదిలిపెట్టేసిన తర్వాత కూడా వచ్చిన తర్వాత చాలా రోజులు ఆయన బాధపడతారంట, అది సరిగ్గా ఫిట్ అవ్వలేదు అని చెప్పేసి చాలా రోజులు నిద్ర లేని రాత్రులు అంతా కూడా గడుపుతూ ఉంటారనమాట ఆయన. సో ఎలాగ చేయాలి, ఎలాగ ఆ టెంపుల్ ని క్లోజ్ చేయాలి, ఎందుకంటే టాప్ క్లోజ్ అవ్వలేదు, సో స్వామికి సరిగ్గా లేదు అని చెప్పి చాలా చాలా బాధపడుతూ ఉన్నారంట. సో అలా బాధపడుతూ ఉంటే కనుక ఒకరోజు నిద్రలో కళ వస్తుంది అనమాట. సో ఆ కళలో చెప్తారనమాట, రేపు నీకు గోదావరి నదిలో నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు నీకు సుదర్శన చక్రం దొరుకుతుంది అని చెప్పేసి చెప్తారనమాట స్వామి ఆ కళలో. సో నెక్స్ట్ డే ఆయన వెంటనే తెల్లవారుజామున లేచి స్నానానికి వెళ్తే ఆయనకి గోదావరి నదిలో ఆ సుదర్శన చక్రం దొరుకుతుంది అనమాట.
సో ఆ యొక్క సుదర్శన చక్రం ఎవరు తయారు చేసింది కాదు, మానవులు ఎవరు తయారు చేసింది కాదనమాట. రామదాస్ గారికి ఆ సుదర్శన చక్రం గోదావరి నదిలో దొరికిందన్నమాట. వెంటనే ఆయన ఏం చేస్తారో ఆ సుదర్శన చక్రాన్ని తీసుకుని వచ్చి అప్పటికప్పుడే మొత్తం ఒక మంచి ముహూర్తం పెట్టించి వెంటనే ఒక 2 రోజుల్లో సుదర్శన చక్రానికి చక్కగా పూజలన్నీ కూడా చేపించి ఆ యొక్క ఆ రామాలయం పైన ప్రతిష్టాపిస్తారనమాట. సో అది కరెక్ట్ గా ఫిట్ అయిపోతుంది అనమాట ఆ యొక్క ఆలయం పైన. సో ఇప్పటికీ కూడా మనం చూస్తే గనక రాముల వారి గుడి పైన భద్రాచలంలో ఆ యొక్క సుదర్శన చక్రం ఉంటుంది అనమాట. అదేవిధంగా పూరి జగన్నాథ్ దగ్గర టెంపుల్లో కూడా ఆ యొక్క సుదర్శన చక్రం ఉంటుంది. ఏంటండి ఆ సుదర్శన చక్రం స్పెషల్ పూరి జగన్నాథ్ టెంపుల్లో? అది నీడ కింద పడదు ప్రభుజీ. నీడ కింద ఎటుపక్క పడదు. పోయినా కూడా సన్ వచ్చినప్పుడు నీడ కింద పడదు. ఇంకా ఎటు నుంచి చూసినా మన వైపు నుంచే ఉన్నట్టుంటది ప్రభుజీ. ఎస్. సో ఆ సుదర్శన చక్రాన్ని మనం ఎటువైపు నుంచి చూసినా సరే మన వైపే ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. మొత్తం ఆ టెంపుల్ చుట్టూరు తిరిగేసినా సరే మన వైపే ఉన్నట్టు కనిపిస్తుంది అది. సో అది ఎలా ఉంటుంది ఏంటో స్వామి యొక్క మహిమ ఏంటో మనకు తెలియదు కానీ బట్ ఆ విధంగా ఉంటుంది అనమాట. అదే విధంగా ఇక భద్రాచలంలో కూడా ఇక సుదర్శన చక్రం ఎవరో తయారు చేయించలేదు. రామదాస్ గారికి ఆ యొక్క సుదర్శన చక్రం ఆ యొక్క గోదావరి నదిలో దొరికింది అనమాట. స్నానం చేస్తున్నప్పుడు దొరికింది. సో దాన్ని తీసుకుని వచ్చి ప్రతిష్ఠిస్తారనమాట. సో ఇప్పటికీ మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా భద్రాచలం వెళ్తే కనుక రాములు వారు ఆ రాజుగారికి కొన్ని నాణాలు ఇస్తారనమాట. టెంకీలు అంటారనమాట వాటిని, బంగారు నాణాలు. సో ఆ నాణాలు ఇచ్చి ఆ ఈయన రామదాస్ గారిని జైలు నుంచి విడిపిస్తారనమాట. ఆ డబ్బులు కట్టేసి విడిపిస్తారనమాట ఆయన. సో ఇప్పటికీ కూడా మనం భద్రాచలం వెళ్తే గనక ఆ రాములు వారు ఇచ్చినటువంటి నాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నాణాలు అవి కూడా చూడొచ్చు అనమాట. సో అప్పుడప్పుడు వాట్సాప్ లో ఫోటోలు అవి వస్తూ ఉంటాయి. సో ఇదనమాట. సో ఇవన్నీ కూడా ఆ విధంగా ఈయన మొత్తం ఇక పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఆయన దర్శించుకుంటూ ముందుకు వెళ్తున్నారనమాట. సో వీళ్ళని ఏమంటున్నారు, ద్విజదేవులు అని అంటున్నారు అనమాట. అంటే ద్విజులలో కూడా పరమోత్తములు బ్రాహ్మణుల్లో అన్నమాట. సో చంద్రలోకం పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవతలు అని అంటారనమాట. సో ఇక ద్విజదేవతలు దేవతలు వాళ్ళు కూడా ఏం చేశారు, గోవిందుడు, మధుసూదనుడు, నృసింహుడు, మాధవుడు, కేశవుడు, నారాయణుడు, పద్మనాభుడు, పార్థసారథి అనేటువంటి పలు రూపాల్లో ఉన్నటువంటి విష్ణు మందిరాలను ఎప్పుడు కూడా వాళ్ళు స్థాపిస్తూ ఉంటారన్నమాట. సో ఎందుకు స్థాపిస్తూ ఉంటారు అని అంటే గనక వాళ్ళు దేవతల విగ్రహాలు కానీ మానవుల విగ్రహాన్ని కానీ వాళ్ళు స్థాపించలేదు. సో ఎవరైతే కనుక జన సామాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, వాళ్ళందరిలో కూడా భగవత్ చైతన్యం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా స్వామి యొక్క దిప్పుని క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని చోట్ల కూడా స్వామి యొక్క ఆలయాల్ని, స్వామి యొక్క అర్చామూర్తుల్ని వాళ్ళు ప్రతిష్టాపించడం జరిగిందనమాట. తత్వస్తతివ్రజ్య సురాష్ట్రం వృద్ధం సౌవీరమత్స్యాన్ కురుజాంగలాంశ కాలేన తావాద్యమునాముపేత్య తత్రోద్ధవం భాగవతం దదర్శ. తదుపరి అతడు సౌరాష్ట్రము, సౌవీరము, మత్స్య దేశము వంటి సమృద్ధములకు రాజ్యముల గుండా కురుజంగాల ప్రాంతము, భారతదేశంలోని పడమట ప్రాంతము గుండా ప్రయాణించెను. చివరికి యమునా తటమునకు చేరి శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తులకు ఉద్ధవుని అచ్చట కలిసెను. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యంపై చేసేలా ప్రపాదుల వారికి జై. నవీన కాలమునందు ఢిల్లీ మొదలుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రమందలి మధురా జిల్లా వరకు గల 100 చదరపు మైళ్ళ విస్తీర్ణపు భాగము, పంజాబ్ నందలి గుర్గాం జిల్లాకు చెందిన కొంత స్థానముతో సహా భారతదేశపు అత్యున్నత తీర్థస్థానముగా పరిగణింపబడును. ఆ ప్రాంతం గుండా శ్రీకృష్ణుడు పలుమార్లు ప్రయాణించి ఉన్నందున అది పరమ పవిత్రమైనది. అవతరించినది మొదలుగా అతడు తొలుత మధుర ఎందలి మేనమామయ్యకు కంసుని గృహమందుండెను. పిదప నందమహారాజుకే బృందావన పెంచబడేను. శ్రీకృష్ణుని అతని బాల్య సహచరులకు గోపికలను వెతుకుచూ విహ్వలతో ఆ ప్రాంతమును చర్చించు కృష్ణ భక్తులు ఇంకనూ కలరు. అట్టి భక్తులు శ్రీకృష్ణుని ఆ ప్రాంతమును ముఖాముఖి దర్శించురని కాదు, కానీ కృష్ణుని కొరకు భక్తుడు కావించు ఉత్కంఠ పూర్వకమగు అన్వేషణము
ఆ దేవదేవుని స్వయముగా కాంచుటతో సమానమై ఉన్నది. అది ఎట్లనడి విషయము వర్ణింపనలది కానిది. కానీ శ్రీకృష్ణుని విశుద్ధ భక్తులచే అది వాస్తవంగా అనుభూతమగునట్టిది. శ్రీకృష్ణుడు మరియు అతని స్మరణము పూర్ణ స్థాయిలో ఉన్నటువంటి వనియు విశుద్ధమగు భగవత్ చైతన్యమున బృందావనమునందు అతని కొరకై అన్వేషణ సల్పుట అనేది భావనయే భక్తునకు ముఖాముఖి గాంచుట కన్నను అధిక ఆనందము నొసుగుననియు మనుజుడు తాత్వికంగా అవగతం చేసుకొనగలడు. బ్రహ్మ సంహిత 5.38 యందు ధ్రువపరచబడినట్లు అట్టి భక్తులు ఆ దేవదేవుని ప్రతిష్ఠానము ముఖాముఖి గాంచుచుందరు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందర అచింత గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. పూర్ణ పురుషోత్తముడగు శ్యామసుందరుని శ్రీకృష్ణుని ఎడ ప్రేమ విహ్వలురైన వారు ఆ దేవదేవుని ఎడగల ప్రేమ మరియు భక్తిపూర్వక సేవ కారణమున తమ హృదయములందు అతనిని ఎల్లవేళలా గాంచు. విదురుడు ఉద్ధవుడు ఇరువురును అట్టి ఉన్నత స్థాయి భక్తులే కనుకనే వారిరువురును యమునా తటమున చేరి ఒకరినొకరు కలిసికొని. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతజీ. సో ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఆ తర్వాత విదురుడు అక్కడ ఎక్కడి నుంచి మొదలు పెట్టారు ఆయన? ప్రభాస క్షేత్రము అని అంటే కనుక అక్కడ గుజరాత్ లో ఉంటుంది అనమాట, ప్రభాస తీర్థం అనేటువంటిది. సో గుజరాత్ నుంచి ఆయన యాక్చువల్గా ఏంటంటే ఇది వరకు సరస్వతి నది అనేటువంటిది హిమాలయాస్ నుంచి మొదలుపెట్టి ఆ గుజరాత్ కోస్ట్ దాకా వెళ్ళేది అనమాట. కానీ ఏమైంది, కాలక్రమంలో ఆ సరస్వతి నది అంతరించిపోవడం జరిగింది అనమాట. సో కాబట్టి ఈ ప్రదేశాలు ఏవైతే కనుక చెప్పడం జరిగిందో పుణ్యక్షేత్రాలు అవన్నీ కూడా చాలా మట్టుకు మనకి ఇప్పుడు తెలియట్లేదు అనమాట. ఇవన్నీ కూడా సరస్వతి నది అంతరించిపోవడం మూలంగా. కానీ ఏం చేశారు, ఈయన సరస్వతి నదీ తీరంలో ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా దాటుకుంటూ అక్కడ వెస్ట్ అన్నమాట, పశ్చిమం వైపు నుంచి ఆయన ఉత్తర దిక్కుగా ప్రయాణించడం జరిగింది అనమాట. అలా ప్రయాణిస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఉత్తరప్రదేశ్ లోని మధురా దాకా వెళ్ళారనమాట. సో మధురా దాకా వెళ్ళి అక్కడ మళ్ళీ యమునా నది తీరానికి చేరుకున్నారనమాట. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఢిల్లీ దగ్గర నుంచి మధురా జిల్లా వరకు ఏదైతే కనుక బృందావనము మధురా జిల్లా ఏదైతే ఉందో ఇంచుమించు 100 చదరపు మైళ్ళ విస్తీర్ణ భాగం అన్నమాట. సో అందులో బ్రాకెట్ లో మళ్ళీ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు, పంజాబ్ నందలి గురుగాం జిల్లాకు చెందిన కొంత స్థానంతో సహా. సో యాక్చువల్గా ఏంటంటే అప్పట్లో శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం రాసినప్పుడు ఇది పంజాబ్ జిల్లాలో ఉందన్నమాట గురుగాం అనేటువంటిది, కానీ ఇప్పుడు హర్యానా అయిపోయింది అనమాట. సో ఈ ప్రాంతంలో కొంచెం భాగం ఏదైతే ఉందో భారతదేశపు అత్యున్నత తీర్థస్థానముగా పరిగణించబడుతుంది. సో మేము ఎంత దూరంలో ఉన్నామో తెలియదు ఈ ప్రాంతానికి, బట్ ప్రస్తుతానికి మేమైతే గురుగాంలోనే ఉన్నాము. సో మేము కూడా తీర్థస్థానాల్లోనే ఉన్నామని అనుకుంటున్నాము. పుణ్యాత్ములు ప్రభుజీ. పుణ్యాత్మలు ఏం కాదు, మాకు ఈ రోజే తెలిసింది మాట. బృందావనం దగ్గరలో ఉన్నామని అనుకున్నాం కానీ మేము పుణ్యక్షేత్రంలోనే ఉంటున్నామని చెప్పి నాకు ఈ రోజే తెలిసింది ప్రభుపాద్ గారు చెప్పండి దాన్ని బట్టి. సో ఎందుకంటే గనక ఈ యొక్క ప్రాంతంలో శ్రీకృష్ణ భగవానుడు ఆయన బాగా ప్రయాణించి ఉన్నారనమాట. సో అందుకని చెప్పేసి ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా పరమ పవిత్రమైనటువంటిది. స్వామి ఎప్పుడైతే కనుక అవతరించారో ముందుగా ఆయన మధురాలో ఆయన అవతరించడం జరిగింది, శ్రీకృష్ణ జన్మస్థానం అన్నమాట. సో మధుర వెళ్తే కనుక మనం ఇప్పుడు కూడా చూడొచ్చు అనమాట శ్రీకృష్ణ భగవానుడికి జన్మస్థానం ఎక్కడైతే ఉందో అక్కడ. సో ఆ తర్వాత ఏం చేశారు, మధుర నుంచి ఆయన స్వామి చెప్పిన విధంగా ఏం చేశారు, ఆయన వసుదేవుడు ఏం చేశారు, ఆయన్ని మళ్ళీ బృందావనం తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. బృందావనం తీసుకుని వెళ్ళి నంద మహారాజ్ ఇంట్లో ఉంచడం జరిగింది అనమాట. సో అక్కడ ఆయన బృందావనంలో ఆయన పెరిగారు. పెరిగిన తర్వాత ఏం చేశారు, సో మళ్ళీ అక్కడి నుంచి కంసుని చంపడానికి మళ్ళీ మధుర వచ్చారు. మధుర వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, కంసుని చంపిన తర్వాత మళ్ళీ జరాసంధుడి యొక్క అటాక్స్ ఎక్కువైపోతున్నాయని చెప్పి మళ్ళీ ఏం చేశారు, ఆయన మధురలో ఉన్నటువంటి రాజ్యం, ఆయన క్యాపిటల్ ఏదైతే ఉందో వాళ్ళ పరివార జనంతో అంతా కూడా అందరినీ కూడా మళ్ళీ గుజరాత్ లో సౌరాష్ట్రకి ఆయన షిఫ్ట్ చేసేసారు మొత్తం అందరినీ కూడా. సో కానీ ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు అస్తమాను ఢిల్లీకి వచ్చేవారు అనమాట, అంటే హస్తినాపురానికి వచ్చేవారు అనమాట. ఎందుకంటే పాండవులను రక్షించడం కోసం, వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి చూడడం కోసం, వీటిలన్నిటి గురించి చాలా ఆ గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు కూడా స్వామి ఎక్కువగా వస్తూ ఉండేవారు అనమాట.
సో అందుకని చెప్పేసి ఒక ఢిల్లీ ప్రాంతం ఏదైతే ఉందో అంతా కూడా స్వామి సంచరించినటువంటి ప్రదేశం కాబట్టి ఇదంతా కూడా పుణ్యక్షేత్రం అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పటికీ కూడా బృందావనంలో కొంతమంది అంటే వాళ్ళు మనకి కనపడరు కానీ చాలా కొంతమంది సిన్సియర్ గా ఉండేటువంటి భక్తులు ఉంటారన్నమాట. వాళ్ళు ఇప్పటికీ కూడా బృందావనం అంటే కనుక మనకి ఇప్పుడు సిటీ లాగా అయిపోయింది. ఇది వరకు అంటే ఏమీ ఉండేది కాదు. ఇప్పటికీ కూడా బృందావనం అంటే కనుక వ్రజమండలం అనమాట. మొత్తం 64 క్రోసులు ఉంటుంది అనమాట. చాలా పెద్ద ఏరియా యాక్చువల్గా. బృందావనం అంటే కనుక ఒక బృందావనం టౌనే కాదనమాట. సో అక్కడంతా కూడా చాలా మంది భక్తులు ఇప్పటికీ కూడా కృష్ణుడు కనబడతాడేమో అని చెప్పేసి వాళ్ళందరూ వెతుకుతూ ఉంటారనమాట. కృష్ణ 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 అని చెప్పేసి. ఎలా అయితే కనుక గోపికలు రాసలీలలో కృష్ణుడు అంతర్ధానం అయిపోయినప్పుడు కృష్ణుడు కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళు పాడినటువంటి గీతాలు ఏవైతే ఉన్నాయో, ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గోపి గీత్ అంటారు అనమాట. చాలా ఫేమస్, మనకి 10th క్యాంటోలో వస్తుంది అనమాట. సో అలాగే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కృష్ణుడిని నేను చూడాలి అని చెప్పి వాళ్ళు వెతుకుతూ ఉంటారన్నమాట. యాక్చువల్ గా వెతకడం మూలంగా ఏమవుతుంది వాళ్ళకి అంటే కనుక ఆ విధంగా వెతకడం కూడా కృష్ణుడిని చూసిన దానితోటి సమానం అన్నమాట. కానీ అది ఎలాగా అనేటువంటిది మనం థియరిటికల్ గా చెప్పలేమంట. ప్రాక్టికల్ గా మనం అనుభవిస్తేనే, మనం ఆ స్థాయికి వెళ్తేనే మనకి తెలుస్తుంది అనమాట. సో శ్రీకృష్ణ భగవానుడు అదే విధంగా ఆయన యొక్క స్మరణ రెండు కూడా పూర్ణ స్థాయిలో ఉన్నటువంటివి అన్నమాట. సో కాబట్టి ఎవరైతే కనుక బృందావనంలో పరిపూర్ణంగా శుద్ధమైనటువంటి చైతన్యంతో ఆయన కోసం వెతుకుతూ ఉంటారో వాళ్ళకి కృష్ణుడు కనపడకపోయినా సరే కృష్ణుడు కనపడడం కంటే కూడా చాలా ఎక్కువ ఆనందం వాళ్ళకి దొరుకుతుందండి వెతకడం మూలంగా. సో కృష్ణుడు కనపడినప్పుడు దొరికినటువంటి ఆనందం కన్నా వాళ్ళు వెతుకుతూ ఉంటారు సిన్సియర్ గా స్వామి కోసం, కృష్ణుడి కోసం వెతుకుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆనందం దొరుకుతూ ఉంటుంది అనమాట. సో అదేంటండి అని అంటే కనుక మనం చెప్పలేము అనమాట. ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి మనం అంగీకరించాలి. సో ఆ స్థాయికి వెళ్తే కనుక మనకి అర్థమవుతుంది అనమాట. సో కానీ మనకి బ్రహ్మ సంహితలో చెప్పారు దానికి, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఎవరైతే కనుక పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్యామ సుందరుడు శ్రీకృష్ణుడి పట్ల ప్రేమతోటి చాలా విఫల్ ఎవరైతే అయ్యారో వాళ్ళు ఏం చేస్తారంట, ప్రేమ భక్తి పూర్వకమైనటువంటి సేవ కారణంగా వాళ్ళు ఎప్పుడు కూడా స్వామిని వాళ్ళ యొక్క హృదయాల్లో ఎప్పుడు కూడా చూడగలుగుతూ ఉంటారు. సో యొక్క ప్రేమ అనేటువంటి ఆయింట్మెంట్ అన్నమాట. అంజనం అంటే కనుక ఆయింట్మెంట్ అన్నమాట. సో ఎవరైతే కనుక స్వామి యొక్క ప్రేమ అనేటువంటి ఆయింట్మెంట్ వాళ్ళ కళ్ళకి పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా స్వామి ఆ విధంగా కనబడుతూనే ఉంటారన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక విదురుడు ఉద్ధవుడు ఇద్దరు కూడా గొప్ప భక్తులే అన్నమాట. సో ఉద్ధవుడు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా స్వామి యొక్క సాహచర్యంలోనే ఉండేటువంటి వాడు. విదురుడు ఏంటంటే కనుక స్వామి యొక్క సాహచర్యంలో ఉండకపోయినా సరే చాలా గొప్ప భక్తుడు అనమాట. సో ఆ విధంగా ఏం చేశాడు విదురుడు, గుజరాత్ కోస్ట్ నుంచి మొదలుపెట్టి ఆయన యొక్క సరస్వతీ తీరం వెంబటే ఏవైతే గనక పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటూ ఈ యొక్క ఉత్తరప్రదేశ్ లో అంటే ఆయన ప్రాక్టికల్ గా ఆయన గుజరాత్ నుంచి మొదలు పెట్టారు. గుజరాత్ లో సముద్ర తీరం దగ్గర నుంచి మొదలు పెట్టి ఆయన మెల్లగా రాజస్థాన్ లో ఉండే ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ ఉత్తరప్రదేశ్ కి రావడం జరిగింది అన్నమాట. సో ఉత్తరప్రదేశ్ కి వచ్చి ఆయన ఏం చేశారు, యమునా నదీ తీరంలో అక్కడ ఉద్ధవుడు ఉంటే కనుక ఆయన్ని కలుసుకున్నారు అన్నమాట. సో ఏమైంది అనేటువంటి చూద్దాం వాళ్ళు కలుసుకున్న తర్వాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మా పాపాయోడు శిక్షా గురువు వచ్చారు, ఒకసారి మీరు ఆమెకి దర్శనం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పద్మావతి దాసి, మా గురుదేవులు భక్తి కంకణ తపస్సు మహారాజ్ గారు, బెంగాలీ వారు. 35 years అయింది నేను దీక్ష తీసుకొని అక్కడ. భాగవతం చదివాను, విన్నాను, చెప్పాను. అయ్యా ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చాను, కృష్ణ కృష్ణ అని పిలిచే స్టేజ్కి. అది స్వామి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి మాతాజీ మీరు. సో మేమందరం కూడా ఇప్పుడే జస్ట్ బేబీ స్టెప్స్ అన్నమాట, చిన్నపిల్లలాగా అడుగులు వేస్తున్నాము. మమ్మల్ని మా అందరికి కూడా కృష్ణ భక్తి రావాలి అని చెప్పి ఆశీర్వదించండి మాతాజీ. అలాగేనయ్యా. కృష్ణే రతిమతి రస్తు.
కృష్ణుని యందు రతి కలిగేటటువంటి మతి మీకు ఇచ్చుగాక అని మా గురువు గారు చెప్పారు. ఎవరన్నా నమస్కారం చేస్తే ఆ ఐహికమైన ఆశీర్వాదాలు కాకుండా పారమార్థికమైన కృష్ణే రతి మతి రస్తు అనేటటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వమని. మరి చిన్నదాన్నో పెద్దదాన్నో మీకంటే తెలియదు, మీరు మంచి బాగా చెప్తున్నారు. అదే స్వామి. హరే కృష్ణ. ఆశీర్వదించండి. హరే కృష్ణ. హరే ఒకసారి అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్పండి మాతాజీకి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మమ్మల్ని ఆశీర్వదించండి అందరినీ. అట్లాగేనమ్మా. అందరికి కూడా బ్రహ్మాండమైన కృష్ణభక్తిగా వెళ్ళాలని. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఫర్ యువర్ దర్శన్. అట్లాగమ్మా. హరే కృష్ణ. మాతాజీ ఏమన్నా ఒక చిన్న అడ్వైజ్ ఇవ్వండి మా అందరికి కూడాను. జస్ట్ ఆశీర్వాదంతో పాటు మాకు మీ యొక్క సలహా ఎలాగా వెళ్ళాలి ముందుకు. ఎందుకంటే మీరు 30-40 సంవత్సరాలు స్వామి సేవలో ఉన్నారు కదా. సో మాకు చెప్పండి, మేము ఎప్పుడే మొదలు పెడుతున్నాం కదా, ఎలాగ మేము సిన్సియర్ గా ముందుకు వెళ్ళగలమని చెప్పి కొంచెం చెప్పండి మాతాజీ. సరే స్వామి, మీరు చెప్తున్నారుగా ప్రభు, మీరు చెప్పండి, లాస్ట్ లో చెప్తానులే కొంచెం. అలాగే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే దండవత్ కృష్ణ. ప్రణామాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఆమె పంజాబ్ లో కృష్ణ భక్తిలో ఉందంట. హరే కృష్ణ. సో మనము నెక్స్ట్ శ్లోకం చూద్దామండి. సవాసుదేవానుచరం ప్రశాంతం బృహస్పతే ప్రాక్తనయం ప్రతీతం ఆలింగ్య గాఢం ప్రణయేన భద్రం స్వానామపృచ్ఛాద్ భగవత్ ప్రజానాం. పిదప గాఢమగు ప్రేమ మరియు అనుభూతి కారణమున విదురుడు అతనిని శ్రీకృష్ణ భగవానుని నిత్య సహచరుడును బృహస్పతి యొక్క పూర్వ శిష్యుడును అగు ఉద్ధవుడు ఆలింగ్యము చేసుకొనెను. పిమ్మట విదురుడు శ్రీకృష్ణ భగవానుని కుటుంబమును గూర్చిన వార్తలను అతన్ని అడిగెను. రత్నకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. భాష్యంపై శ్రీల ప్రభుపాదులకి జై. విదురుడు ఉద్ధవుని కన్నను తండ్రి వలె పెద్దవాడు కనుకనే వారిరువురు కలుసుకొనినప్పుడు ఉద్ధవుడు విదురునికి వంగి నమస్కరించెను. ఉద్ధవుడు పుత్రుని మాదిరి చిన్నవాడైన కారణమున విదురుడు అతనిని ఆలింగనం చేసుకొనెను. విదురుని సోదరుడగు పాండురాజు శ్రీకృష్ణునికి మామ వంటివాడు. ఇక ఉద్ధవుడు శ్రీకృష్ణునికి సోదరుని వంటివాడు కనుక సాంఘిక కట్టుబాటును అనుసరించి ఉద్ధవుడు విదురుని తండ్రి వలె గౌరవించవలెను. ఉద్ధవుడు తర్కమునందు గొప్ప విద్వాంసుడు, దేవతల గురువును పురోహితుడును అగు బృహస్పతి తనయునిగా లేదా శిష్యునిగా అతడు ప్రసిద్ధికి ఎక్కినాడు. తన బంధువులు ఈ జగమున ఇక లేరని ఇదివరకే తెలిసి ఉండియు విదురుడు వారిని గూర్చి ఉద్ధవుని అడిగెను. ఈ విచారణ అతి విపరీతముగా తోచవచ్చును, కానీ శ్రీలు జీవగోస్వామి తెలిపినదేమనగా ఆ వార్త విదురునకు అఘాతమయ్యెను. తత్కారణమున పరమోత్కంఠతతో అతడు తిరిగి దానిని గూర్చి ప్రశ్నించెను. ఆ విధముగా అతని విచారణ మానసికమైనదే గాని అభ్యాస సిద్ధమైనది కాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో కృష్ణుడు చూస్తే గనక కృష్ణుడికి మేనత్త ఎవరండి? కుంతిదేవి అన్నమాట. సో మేనత్త భర్త ఎవరు? పాండురాజు అన్నమాట. సో పాండురాజు శ్రీకృష్ణుడికి మామ అవుతారు, మేనమామ అవుతారు. మేనమామ కాదు, మామ అవుతారు అన్నమాట. సో ఆయన యొక్క తమ్ముడు కాబట్టి విదురుడు కూడా కృష్ణుడికి మామ అవుతారు అన్నమాట.
ఎందుకంటే కనుక విదురుడు పాండురాజు ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా అన్నమాట, వాళ్ళిద్దరు కూడా ఒకే లెవెల్ అన్నమాట. సో అదే విధంగా శ్రీకృష్ణుడు ఉద్ధవుడు ఇద్దరు కూడా వాళ్ళు కూడా అన్నదమ్ములు అన్నమాట. సో కాబట్టి ఏమవుతుంది, సో విదురుడు మామలాగా అవుతారనమాట. విదురుడు ఉద్ధవుడికి మామ అవుతారనమాట. సో అంటే తండ్రి లాంటి స్థాయి అన్నమాట. కాబట్టి సామాజిక కట్టుబాట్లను బట్టి ఏం చేశాడు ఆయన, ఉద్ధవుడు ఏం చేశారు అని అంటే కనుక విదురుడికి వంగి నమస్కారం చేశారు. సో చిన్నవాడు కాబట్టి ఏం చేశారు, ఆధ్యాత్మికంగా చాలా ఎక్కువ ఉన్నా సరే ఏం చేశారు, విదురుడు ఆయన్ని ఆలింగనం చేసుకున్నారనమాట. సో ఆలింగనం చేసుకున్న తర్వాత అడిగారనమాట, ఏం అడుగుతున్నారు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క కుటుంబం గురించి ఆయన ప్రశ్నిస్తారనమాట. సో యాక్చువల్గా ఆయనకి ప్రభాస తీర్థంలో తెలిసింది ఆయనకి శ్రీకృష్ణుడి యొక్క యదువంశం అంతా కూడా అంతరించిపోయింది, మొత్తము శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయ్యారనేటువంటి విషయాలన్నీ కూడా తెలిసినాయి ఆయనకి. కానీ సో ఆయనకి ఆ విషయం తెలిసిందనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, సో విదురుడు అడుగుతారనమాట, ఎవరిని, మళ్ళీ ఉద్ధవుడిని అడుగుతారు, ఏమైంది, కుటుంబ సభ్యులంతా ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఆయనకి తెలిసినా సరే ఎందుకు అడిగారు అని అంటే కనుక యాక్చువల్గా ఆయనకి అదంతా కూడా ఒక పెద్ద చాలా షాక్ లాంటిది అనమాట అది. సో ఎవరో వేరే వాళ్ళ దగ్గర నుంచి విన్నా సరే అది పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. కాబట్టి ఆయన ఏం చేశారు, విదురుడు ఎప్పుడైతే కనుక ఉద్ధవుడు అంటే కనుక స్వామి యొక్క నిత్య సహచరుడు కాబట్టి అసలు ఏం జరిగింది అనేటువంటి విషయం మనకు కూడా అలాగే ఉంటుంది కదండి. ఎవరికి ఏమన్నా అయింది అనుకోండి మనకు తెలుస్తుంది, సో వాళ్ళకి ఏదో జరిగింది, సమ్ యాక్సిడెంట్ ఏదో జరిగింది అనుకోండి, మనకు తెలుసు వాళ్ళకి ఏదో సమ్ దెబ్బ తగిలింది ఏదో అయిందని మనకి తెలుస్తుంది. సో కానీ ఏం చేస్తాం మనము, వేరే వాళ్ళ దగ్గర బంధువులు ఎవరైనా వస్తే గనక అసలు ఏం జరిగిందండి అని చెప్పి మళ్ళీ అడుగుతాం అన్నమాట. సో అదే విధంగా విదురుడు కూడా ఏం చేశాడు, సో ఏం జరిగింది శ్రీకృష్ణుడి యొక్క కుటుంబానికి అందరికీ కూడా, యదువంశం వాళ్ళందరికీ ఏం జరిగింది అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి ఆయన అడగడం జరిగింది అనమాట. కచ్చిత్ పురాణౌ పురుషౌ స్వనాభ్యా పాద్మానువృత్తేః కిలావతీర్ణౌ ఆసాత ఊర్వా కుశలం విధాయ కృతక్షణౌ కుశలం సూరగేహే. భగవానుని నాభి కమలము నుండి ఉద్భవించినట్టి బ్రహ్మదేవుని ప్రార్థనపై అవతరించిన వారును, ప్రతి ఒక్కరిని ఉద్ధరించుట ద్వారా ప్రపంచ భాగ్యమును ఇనుమడింపజేసిన వారును అగు పురాణ పురుషులు సూరసేనుని గృహమున కుశలముగానున్నారా, దయచేసి నాకు తెలియచేయుము. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా? చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. భాష్యము ప్రభుపాదుల వారికి జై. శ్రీకృష్ణుడు బలరాముడు ఇరువురు విభిన్న పురుషులు కారు. భగవానుడు అద్వితీయుడు, కానీ అతడు ఒక దాని నుండి వేరొకటి అన్యము కానటువంటి పలు రూపములలో స్వయముగా విస్తరించుచుండెను. శ్రీకృష్ణ భగవానుని అవ్యవహిత విస్తారము బలదేవుడు. ఇక గర్భోదక సాయి విష్ణువు నాభి కమలము నుండి జన్మించిన బ్రహ్మదేవుడు. బలదేవుని విస్తారము అనగా బలరామకృష్ణులు ఈ విశ్వమునందలి నిబంధనలకు లోబడిన వారు కారని ఈ విషయము సూచించుచున్నది. పైగా సమస్త విశ్వమే వారికి లోబడి ఉన్నది. భూభారమును తొలగించుటకు బ్రహ్మదేవుని ప్రార్థనపై వారు అవతరించిరి. వాళ్ళు మానవతీతల కర్మల ద్వారా ఆ సోదరులు ప్రపంచములకు ఉపదేశమును కలిగించిరి. తద్వారా ప్రతి ఒక్కరూ ఆనంద బాగులను భాగ్యవంతులను అయిరి. భగవత్ కరుణ లేనిదే ఎవ్వరును ఆనంద బాగులు భాగ్యవంతులు కాజాలరు. భక్తుల కుటుంబమునందరి ఆనందము భగవానుని ఆనందము పైననే ఆధారపడి ఉన్నను. కనుక విదురుడు తొలుత భగవానుని కుశలమును కూర్చి ప్రశ్నించను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారు, సో ఏంటంట, భగవానుడి యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడి ప్రార్థనపై అవతరించినటువంటి వాళ్ళు. సో మనం చూస్తాం ఇక దశమ స్కందంలో స్టార్టింగ్ లో కూడా చూస్తాం అన్నమాట. సో ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక భూభారం బాగా పెరిగిపోతుందో ఏం చేస్తుందండి ఆవిడే, భూదేవి ఏమవుతుంది, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది. సో ఆయన ఏం చేస్తారు, బ్రహ్మదేవుడు భూదేవిని మిగతా దేవతలను అందరినీ కూడా తీసుకుని ఆయన క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి స్వామి కోసం ప్రార్థనలు చేస్తారనమాట.
సో ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తారో అప్పుడు స్వామి చెప్తారనమాట, సో నేను త్వరలోనే అవతరిస్తాను, నేను భూభారాన్ని తగ్గిస్తాను నేను అని చెప్పేసి, యదువంశంలో నేను అవతరిస్తాను అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు మళ్ళీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తారు. సో ఈ యొక్క నా ఈ కార్యంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి ఈ కార్యంలో ఎవరైతే సహాయపడాలనుకుంటున్నారో అందరూ కూడా మీరు యదువంశంలోను అదేవిధంగా నందగోకులంలో కూడా మీరు జన్మ తీసుకోండి అని చెప్పి చెప్తారనమాట. సో కాబట్టి దేవతలందరూ కూడా, కొంతమంది ఏంటంటే స్వామితో పాటు వచ్చినటువంటి నిత్య పార్షదులు కొంతమంది వచ్చారు ఆయనతో పాటు, కొంతమంది ఏంటంటే కనుక దేవతలందరూ కూడా వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ యొక్క యదువంశుల యొక్క కుటుంబంలోను అదేవిధంగా నంద మహారాజు ఏవైతే బృందావనంలో ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబాల్లో కూడా ఈ యొక్క దేవతలందరూ కూడా జన్మ తీసుకున్నారనమాట. ఇంకా కృష్ణ బలరాములు కూడా శ్రీకృష్ణ భగవానుడి బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థన ద్వారా వాళ్ళిద్దరూ కూడా అవతరించడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఎవరు వేరు కాదనమాట, వాళ్ళిద్దరూ ఒకటే అది. సో ఆ కృష్ణ బలరాములు ఇద్దరు కూడా యొక్క ప్రపంచంలో ఉండేటువంటి నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కంట్రోల్లో వాళ్ళు ఉండరు. ఇంకా చెప్పాలంటే గనక ఈ ప్రపంచమే వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో కాబట్టి వాళ్ళు ఆ విధంగా అవతరించి రకరకాలైనటువంటి మానవాతీతమైనటువంటి కర్మలు చాలా చేశారనమాట. సో ఉద్ధవుడు మనకి వాటిని అన్నిటినీ కూడా, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటారనమాట. అవన్నీ కూడా విదురుడికి చెప్తారు. ఆ ఉత్తమమైనటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇప్పుడు వస్తాయన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో వాళ్ళిద్దరు ఏం చేశారు, సోదరులు ప్రపంచానికి అంతటికి కూడా వాళ్ళు ఉపశమనం కలిగించారనమాట. సో ఆ విధంగా రావడం మూలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందవంతులు, భాగ్యవంతులు అయ్యారనమాట. సో ఇంకా చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు, భక్తుల యొక్క కుటుంబంలో ఉండేటువంటి ఆనందము భగవంతుడి యొక్క ఆనందం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా అని చెప్పి తెలియాలి అంటే గనక భగవంతుడు ఎలా ఉన్నారని అడిగితే గనక ఆటోమేటిక్ గా వాళ్ళందరూ ఎలా ఉన్నారని చెప్పి తెలిసిపోతుంది. కాబట్టి ముందుగా విదురుడు శ్రీకృష్ణ భగవానుడి గురించి అడగడం జరిగిందని చెప్పి చెప్తున్నారు అన్నమాట. కచ్చిత్ కురుణాం పరమా సుహృన్నో భామాస ఆస్తే సుఖమంగ సౌరీ యో వై శ్మశ్రూణాం పితృవాదదాతి వరాన్ వదాన్యో వరతార్పణేన. కురువంశమునకు పరమ మిత్రుడైన మా బావగారు వసుదేవుడు సుఖముగానున్నారా? దయతో తెలుపుము. ఆయన మిక్కిలి ఉదారుడు. ఆయన తన సోదరీ జనమునకు తండ్రి వలె ఉండును. నేను చదవనండి. ఏంటి, एक సెకండ్, ఒక్క నిమిషం. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? ఒక్క నిమిషం. భార్యలకు సర్వదా మనోహరుడై ఉండును. సో భాష్యం చదవండి మాతాజీ. భాష్యం. శ్రీకృష్ణుని తండ్రి యగు వసుదేవుడు 14 భార్యలను కలిగి ఉండెను. వారిలో రోహిణి పౌరవి, నామధేయురాలైన భార్య, బలదేవుని తల్లి, విదురుని సోదరి. అనగా వసుదేవుడు విదురుని సోదరి యొక్క భర్త అయి ఉన్నాడు. ఆ విధముగా వారు బామర్దులై ఉన్నారు. వసుదేవుని సోదరి కుంతీదేవి విదురుని జ్యేష్ఠ సోదరుడు పాండురాజు భార్య. ఆ భావమునందు చూచినాను వసుదేవుడు విదురునకు బావయ్య ఉన్నారు. కుంతీదేవి వసుదేవుని కన్నను చిన్నది. చెల్లెండ్రను కూతుళ్ళుగా చూచుట పెద్దన్నయ్య యొక్క ధర్మం. కనుకనే కుంతీదేవికి ఎప్పుడు ఏది అవసరమైనను వసుదేవుడు పరమోదార్యముతో పొసగడివాడు. తన చెల్లెలి ఎడ అతనికి గల ప్రగాఢానురాగమే అందులకు కారణము. వసుదేవుడు తన భార్యల నెన్నడును అసంతృప్తి పరచలేదు. అదే సమయమున చెల్లెలు కోరినవన్నింటినీ ఆమెకు అందచేశాను. చిన్నతనమునందే కుంతీదేవి విధవరాలైన కారణమున ఆమె ఎడ అతడు ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండను. వసుదేవుని క్షేమమును గూర్చి ప్రశ్నించినప్పుడు విదురుడు అతనికి సంబంధించిన ఈ విషయములను గూర్చి మరియు కుటుంబ బంధుత్వమును గూర్చి జ్ఞప్తికి తెచ్చుకునేను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు.
హరే కృష్ణ మాతాజీ. సో విదురుడు అడుగుతున్నారనమాట. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? శ్రీకృష్ణ భగవానుడు గురించి అడిగారు. సో ఆ తర్వాత ఏం అడుగుతున్నారు? వసుదేవుడు గురించి అడుగుతున్నారు అనమాట. సో ఏం చేసేవాడంట వసుదేవుడు? ఆయన యొక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా చూసుకునేటువంటి వాడు అనమాట ఆయన. సో అదే విధంగా ఆయనకి మొత్తం 16 మంది భార్యలు అనమాట. సో ఆ భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవారు అనమాట. ఇంకా కుంతీదేవి ఏంటంటే కనుక చిన్నావిడ అనమాట వసుదేవుడి కన్నా. సో అందులోనే ఏంటంటే కనుక చిన్నప్పుడే ఆవిడికి భర్త మరణించడం జరిగింది అనమాట. చిన్నప్పుడే అంటే కనుక ఆవిడికి భర్త మరణించారనమాట పెళ్ళైన కొన్నాళ్ళలోనే అనమాట. సో కాబట్టి ఇంకా వసుదేవుడికి ఏంటంటే కుంతీదేవి అంటే కనుక కొంచెం ఆ యొక్క కరుణ, ఆ యొక్క జాలి అవి కూడా ఎక్కువగా ఉండేవి అనమాట. సో కాబట్టి కుంతీదేవి ఏది అడిగినా సరే, ఆవిడకి ఏం కావాలన్నా సరే మొత్తం అంతా కూడా ఆయన చాలా ఔదార్యంతో ఇచ్చేటువంటి వాడు అని చెప్పి చెప్తున్నారనమాట. కచ్చిద్వరుధాధిపతిర్యధునా ప్రద్యుమ్న ఆస్తే సుఖమంగవీరా యం రుక్మిణీ భగవతో ఖిలేబే ఆరాధ్య విప్రా స్మరమాది సర్గే. ఓ విద్దమా, యదుసేనా నాయకుడగు ప్రద్యుమ్నుడు పూర్వజన్మమున మన్మధుడు ఎట్లున్నాడో దయతో తెలుపుము. బ్రాహ్మణులను ఆరాధించి వారి అనుగ్రహమున శ్రీకృష్ణుని ద్వారా రుక్మిణీదేవి అతనిని పుత్రునిగా బడసి ఉండెను. సో నాగం సునీత మాత చదువుతారండి. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणव. భాష్యం బై శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీల జీవ గోస్వామి వారు కథనమును అనుసరించి స్మరుడు మన్మధుడు శ్రీకృష్ణుని నిత్య సహచరులలో ఒకడు. ఆయన తమ కృష్ణ సందర్భము అనే రచనమునందు దీనిని విస్తారముగా వివరించి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఈ యొక్క జీవగోస్వామి చెప్పారనమాట. సో యొక్క మన్మధుడు ఏం చేశారు? శ్రీకృష్ణ భగవాన్ యొక్క నిత్య సహచరుల్లో ఒకడు అనమాట ఆయన. సో కృష్ణ సందర్భ అనేటువంటి దానిలో ఆయన ఈ యొక్క దీని గురించి అంతా కూడా విస్తారంగా చెప్పడం జరిగింది అనమాట. ఈ యొక్క ప్రద్యుమ్నుడు ఎవరు అంటే కనుక రుక్మిణీదేవి యొక్క కుమారుడు అనమాట. సో ప్రద్యుమ్నుడు పూర్వజన్మంలో ఆయన మన్మధుడు అనమాట. సో రుక్మిణీదేవి ఏం చేస్తుంది? అందరికీ కూడా పాలు పెరుగు బాగా దానం చేస్తుంది అనమాట బ్రాహ్మణులకి. సో కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం వల్ల రుక్మిణీదేవికి ఇక ప్రద్యుమ్నుడు కలుగుతాడు అనమాట. సో ప్రద్యుమ్నుడు ఏంటంటే కనుక పుట్టిన వెంటనే ఒక రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు అనమాట ప్రద్యుమ్నుడిని. సో ఆ తర్వాత మళ్ళీ ప్రద్యుమ్నుడు పెద్ద అయిన తర్వాత ఆ రాక్షసుడిని చంపి మళ్ళీ ఆయన రావడం జరుగుతుంది అనమాట. ద్వారకకు వస్తారనమాట. సో ఎలా ఉంటాడు ప్రద్యుమ్నుడు అంటే కనుక ఇంకా శ్రీకృష్ణుడి లాగే ఉంటాడు అనమాట ప్రద్యుమ్నుడు అనమాట. సేమ్ ఆయన రూపం లాగానే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక మొట్టమొదటిసారిగా ఆయన ద్వారకాకు వచ్చారో మిగతా రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతారనమాట. కృష్ణుడే వచ్చారేమో అని చెప్పేసి కృష్ణుడు అని చెప్పి దగ్గరికి వెళ్ళబోతారనమాట. కానీ రుక్మిణీదేవికి మాత్రం ఆవిడకి తల్లి కాబట్టి కుమారుడు అని చెప్పి ఆవిడ గుర్తించగలుగుతారనమాట. సో ప్రద్యుమ్నుడే ఏంటంటే కనుక మిగతా ఎవరైతే కనుక ఆ యొక్క యదువంశానికి అంతటికి కూడా సేనానాయకుడు అనమాట. సో కాబట్టి ఆయన ఎలా ఉన్నారు అని చెప్పేసి ఆయన గురించి కూడా అడుగుతున్నారనమాట. కచ్చిత్ సుఖం సాత్వత వృష్ణి భోజ దాసార్హకాణామదిపాస ఆస్తే యమాభ్యషించాచ్చతపాత్ర నేత్రో నృపాసనాసం పరిహృత్య దూరాత్. మిత్రుడా, సాత్వత వృష్ణి భోజ దాసార్హ వంశజులకు అధిపతియగు ఉగ్రసేనుడు క్షేమముగానున్నాడా తెలుపుము. రాజ్య సింహాసనపు ఆశలనన్నింటినీ విడిచిపెట్టి అతడు తన రాజ్యమునకు దూరముగా పోయెను. కాని శ్రీకృష్ణ భగవానుడే తిరిగి అతనిని రాజ్యాభిషక్తుని కావించెను. సో ఉగ్రసేన మహారాజు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఆయన గురించి కూడా అడుగుతున్నారు అన్నమాట. కచ్చిద్దరే సౌమ్య సుతా సదృక్ష ఆస్తే గ్రణీరాధినాం సాధు సాంబః ఆసూతయాం జాంబవతీ వ్రతాఢ్య
దేవం గుహం యోంబికయో ధృతోగ్రే. ఓ సౌమ్యుడా, సాంబుడు కుశలమేనా? అతడు అచ్చము దేవదేవుని పోలికను కలిగినట్టి పుత్రుడు. గత జన్మమున అతడు శివుని భార్య గర్భమున కార్తికేయునుగా జన్మించెను. ప్రస్తుతము అతడు శ్రీకృష్ణుని పత్ని అగు జాంబవతి పరమ వ్రత భాగ్యవంతురాలు గర్భమున జన్మించెను. నాగం సునీత మాత చదవండి. చదివాను ప్రభుజీ, చదివారా మాతాజీ? చదివాను చదివారా? ప్రభుజీ. అయితే మా చంద్రమాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాషను శ్రీల ప్రభుపాదుల వారికి జై. భగవానుని 3 గుణావతారంలో ఒక గుణావతారమైన శివుడు ఆ దేవదేవుని ప్రధాన విస్తారమై ఉన్నాడు. అతనికి జన్మించిన కార్తికేయుడు ప్రద్యుమ్నునితో శ్రీకృష్ణుని వేరొక తనయుడు సమాన స్థాయిలో ఉన్నట్టివాడు. దేవదేవుడగు శ్రీకృష్ణుడు భౌతిక జగమున అవతరించినప్పుడు అతనికి సంబంధించిన వివిధ కర్మలను ప్రదర్శించుటకు అతని ప్రధాన కళలు సైతము అవతరించును. కానీ బృందావన లీలలు యందు మాత్రము సమస్త కర్మములు అతని వివిధ ప్రధాన విస్తారంలోనే నిర్వహించబడును. వాసుదేవుడు నారాయణుని ప్రధాన విస్తారం. దేవదేవుణ్ణి వాసుదేవునిగా దేవకి వసుదేవులుగా ఎదుట ప్రత్యక్షమైనప్పుడు నారాయణునిగానే వ్యక్తమయ్యును. అదే విధంగా స్వర్గ రాజ్యపతి ఎందలి దేవతలందరూ ప్రద్యుమ్నుడు, సాంబుడు, ఉద్ధవుడు అదిగా గల రూపములతో భగవానుడు సహచరులుగా అవతరించెను. మన్మధుడు ప్రద్యుమ్నిగాను, కార్తికేయుడు సాంబునిగాను, వసువుల్లో ఒకడు ఉద్ధవునిగాను అవతరించినట్లు ఇచ్చట మనకు తెలిసినది. కృష్ణలీలను సమృద్ధివంతము చేయుటకు వారందరూ వారి వారి స్థానంలో నిలిచి వర్తించి ఉండరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ప్రద్యుమ్నుడు, సాంబుడు, మళ్ళీ ఉద్ధవుడు ముగ్గురు కూడా కృష్ణునిలాగే ఉంటారు అయితే, అంతేగా ప్రభుజీ? అవునండి, అవునండి. ఉద్ధవుడు కూడా కృష్ణుడు లాగానే ఉంటారు, ముగ్గురు కూడా కృష్ణుడు లాగానే ఉంటారు. సో ఇక్కడ మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ప్రద్యుమ్నుడు అంటే గనక ఆయన మన్మధుడు అనమాట. సాంబుడు అంటే గనక ఎవరైనా చెప్తున్నారు, కార్తికేయుడు అనమాట ఆయన. సో ఉద్ధవుడు అంటే గనక ఆయన వసువులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక ఆయన అనమాట. సో ఇంకొకళ్ళు ఎవరండి వసువుల్లో ఇంకో ఆయన మళ్ళీ అదే టైంలో వచ్చారు? భీష్ముడు ప్రభుజీ. భీష్ముడు, ఆయన కూడా వసువుల్లో ఒక ఆయన అనమాట. సో ఉద్ధవుడు కూడా వసువుల్లో ఒక ఆయన అనమాట. సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం. సో స్వామి ఎప్పుడైతే కనుక నేను అవతరిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారు? దేవతలందరికీ కూడా మీరు కూడా ఆ యొక్క యదు వంశంలోను, ఏవైతే గనక ఆ యొక్క నంద వంశంలోను మీరందరూ కూడా యొక్క జన్మ తీసుకోండి అని చెప్పిన తర్వాత దేవతలందరూ కూడా జన్మ తీసుకున్నారనమాట. సో అందుకే మనకి ఈ విధంగా ఇక్కడ దానికి యొక్క ఎక్స్టెన్షన్ గానీ ఈ యొక్క శ్లోకంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. క్షేమం సకచేద్యుయుధాన ఆస్తే యః పాల్గుణాన్ లబ్ధధనుర్హస్య లేభేంజ సాధోక్షజసేవయైవ గతిం తదీయాం యతిభిర్దురాపా. ఉద్ధవ, యూధనుడు క్షేమముగా ఉన్నట. యుద్ధ కళయందలి మర్మములను అతడు అర్జుని నుండి నేర్చి ఉండెను. గొప్ప విరాగులకు సైతము పరమ దుర్లభమైనట్టి దివ్యగతిని అతడు సాధించెను. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా? చదవండి మాతాజీ. భాష్యము. ఆధ్యాత్మికత యొక్క చరమగతి అనగా అధోక్షజనిగా పిలవబడు ఇంద్రియములకు పరమైన వాడు. దేవదేవుని స్వపార్షదులగుటయే ప్రపంచ విరాగులు, సన్యాసులు దివ్యమగు బ్రహ్మానందమును పొందుటకు కుటుంబము, భార్య, సంతానము, స్నేహితులు, గృహము, ధనము అనడి ప్రాపంచిక బంధములన్నిటినీ త్యజింతురు. కానీ అధోక్షజ ఆనందము, బ్రహ్మానందము పరమైనది. జ్ఞానులు పరతత్వమును గురించిన తాత్విక కల్పన ద్వారా ఆనందమును అనుభవించుడు. కానీ ఆ పరబ్రహ్మముచే అనుభవింపబడు ఆనందము అట్టి ఆనందము కన్నా పరమైనది. బ్రహ్మానందమున జీవులు భవబంధముల నుండి ముక్తి బడిసి పిమ్మట అనుభవించుడు. అయినను పరబ్రహ్మ పూర్ణ పురుషోత్తముడు భగవానుడు ఆహ్లాదిని శక్తిగా పిలవబడు
తన స్వీయ శక్తికి చెందిన ఆనందమును నిత్యముగా అనుభవించును. బాహ్య లక్షణములను నిరసించుచు బ్రహ్మమును అధ్యాయమును గావించి యోగి ఆ బ్రహ్మము యొక్క హ్లాదిని శక్తి గుణమును నేర్పని వాడే అయి ఉన్నాడు. సర్వశక్తిమంతుని పలు శక్తులలో ఒకటైన ఆంతరంగ శక్తి, 3 లక్షణములు, సంవిత్ శక్తి, సంధిని శక్తి, ఆహ్లాదిని శక్తి కలిగి ఉన్నది. యమము, నియమము, ఆసన, ధ్యానము, ధారణ, ప్రాణాయామము వంటి నియమములను ఖచ్చితంగా పాటింపనప్పటికీ గొప్ప యోగులు, జ్ఞానులు శ్రీకృష్ణ భగవానుని అట్టి ఆంతరంగ శక్తి యందు ప్రవేశించజాలరు. కానీ భక్తి యోగము ద్వారా అది భక్తునిచే సులభముగా అనుభూతమగును. యుద్ధ విద్య యందు పరిపూర్ణ జ్ఞానము అర్జునుడి నుండియే నేర్చినట్లుగానే యుయుధానుడు ఆ జీవ స్థితిని సాధించిండెను. ఈ విధముగా అతని జీవితము భౌతిక, ఆధ్యాత్మిక దృష్టికోణములు రెండింటి నుండి పూర్ణముగా సఫలమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు భక్తి యోగపు తీరు అదియే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మనకి ఇంతకు ముందు శ్లోకంలో ఎవరి గురించి అడిగారు? మనకి యొక్క కార్తికేయుడి కింద వచ్చినటువంటి సాంబుడు గురించి అడిగారు అనమాట. సాంబుడు ఎవరు అంటే కనుక జాంబవతి తనయుడు అనమాట. సో కొంచెం ఆయనకి బాగా అల్లరి కొంచెం ఎక్కువ అనమాట సాంబుడికి అనమాట. సో శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి కుమారుల్లో సాంబుడు ఒక ఆయన అనమాట. సో మనకి భాగవతంలో వస్తుంది అనమాట వర్ణన. సో సాంబుడు వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడి దగ్గర పెరిగారు. కాబట్టి ఎప్పుడైతే గనక కృష్ణుడు వస్తే గనక చాలా చనువుగా వాళ్ళందరూ కూడా దగ్గరికి వెళ్ళిపోయేవారు అనమాట. కానీ ప్రద్యుమ్నుడు మాత్రం చిన్నతనం అంతా కూడా కృష్ణుడి దగ్గర పెరగలేదు. ఆయన పెద్ద అయిన తర్వాత మాత్రమే కృష్ణుడి దగ్గరికి వచ్చారనమాట. సో ఎప్పుడైతే కనుక సాంబుడు వీళ్ళందరూ కూడా చాలా చనువుగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఈయన ప్రద్యుమ్నుడు అనుకుంటారనమాట, వీళ్ళందరూ కూడా చాలా చనువుగా వెళ్తున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి ఆయనకి కొంచెం ప్రద్యుమ్నుడికి అది ఉంటుందన్నమాట. సో ఇక్కడ సాంబుడు గురించి అడుగుతున్నారు, ఎలా ఉన్నారు, అదేవిధంగా జాంబవతి దేవి ఎలా ఉన్నారు అని చెప్పని అడుగుతున్నారు. తర్వాత మళ్ళీ సాత్యకి గురించి అడుగుతున్నారు అన్నమాట, యుయుధనుడు అనమాట. సో సాత్యకి ఎప్పుడైతే కనుక కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందే ఆయన ఏంటంటే కనుక అర్జునుడికి శిష్యుడు అనమాట. ఈ యొక్క యుద్ధ విద్య అంతా కూడా ఆయన విలువిద్య అంతా కూడా అర్జునుడి దగ్గర నుంచి నేర్చుకుంటారనమాట. అందులో రహస్యాలన్నీ కూడా ఎవరు ఈ యొక్క సాత్యకి అర్జునుడి దగ్గర నేర్చుకుంటారనమాట. సో అర్జునుడి దగ్గర యుద్ధ విద్య నేర్చుకోవడమే కాదు, అర్జునుడి దగ్గర ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉందో శ్రీకృష్ణ భగవానుడి పట్ల భక్తిని కూడా ఆయన నేర్చేసుకుంటారండి. సో మనకు చూస్తాం కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో యాక్చువల్ గా సాత్యకి కూడా నారాయణీ సేనతో పాటు వస్తారనమాట. కానీ అప్పుడు ఏంటంటే చాయిస్ ఇస్తారనమాట, యుద్ధం స్టార్ట్ అవడానికి ముందు ఎవరైనా కావాలంటే పక్షం మారాలి అంటే మారచ్చు. సో అప్పుడు సాత్యకి ఏం చేస్తాడు, కౌరవుల యొక్క నారాయణీ సేన వైపు నుంచి పాండవుల పక్షాన్ని వచ్చేస్తాడు అనమాట. సో వచ్చి ఆయన కురుక్షేత్ర యుద్ధంలో చాలా చాలా సహాయం చేస్తారనమాట. సో అర్జునుడు ఎప్పుడైతే కనుక ఆయన దూరంగా వెళ్ళిపోయినప్పుడు అది కూడా యొక్క యుధిష్ఠిరుని రక్షించడము, ఎందుకంటే అంత అర్జునుడి తర్వాత అంత ఎక్స్పర్టైజ్ అనమాట ఆ యొక్క విలువిద్యలో. ఎందుకంటే అభిమన్యుడు స్టార్టింగ్ లోనే ఆయన చనిపోయారు. సో ఆ తర్వాత మళ్ళీ కూడా ఆ యొక్క విలువిద్య ద్వారా అందరినీ కూడా రక్షించాలి, యొక్క పాండవ సైన్యాన్ని అంతా కూడా రక్షించడం అనేటువంటిది యొక్క సాత్యకి చేస్తారనమాట. సో సాత్యకి ఏంటంటే కనుక ఇక్కడ చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల ద్వారా అనమాట. సో స్వామి యొక్క అంతరంగ శక్తి ద్వారా వచ్చేటువంటి ఆనందం అనేటువంటిది బ్రహ్మానందం కూడా అంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే కనుక జ్ఞానయోగులు ఉంటారో వాళ్ళకు వచ్చేటువంటి ఆనందం కన్నా, అదే విధంగా ఈ యొక్క ధ్యాన యోగులు ఎవరైతే ఉంటారో స్వామి యొక్క పరమాత్మ మీద ధ్యానం చేస్తూ ఉంటారో, యమ నియమ ఆసన ధారణ ప్రత్యాహార అనేటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి మీద కూడా ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఆనందం కన్నా కూడా స్వామి యొక్క భక్తులకు వచ్చేటువంటి ఆనందము చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కనుక భక్తులకు వచ్చేటువంటి ఆనందానికి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? స్వామి యొక్క అంతరంగిక శక్తి, హ్లాదిని శక్తి అన్నమాట. దానికి 3 రకాలైనటువంటి విభజనలు అన్నమాట. సంవిత్, సంధిని, హ్లాదిని, ఈ 3 కూడా మొత్తము ఆ యొక్క శక్తి మూలంగా వీళ్ళకు వచ్చేటువంటి ఆనందం, భక్తులకు వచ్చేటువంటి ఆనందం యొక్క బ్రహ్మానందం కంటే కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అర్జునుడి ద్వారా యొక్క విలువిద్యను నేర్చుకోవడమే కాకుండా యొక్క సాత్యకి ఏంటి, ఆయన యొక్క
గొప్ప విరాగులకు సైతము పరమ దుర్లభమైనటువంటి గతిని అతడు సాధించాను. సో ఆయన ఏంటి, భౌతిక పరంగా విలువిద్య కూడా నేర్చుకున్నాడు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఏం చేశాడంటే ఆయన మొత్తము ఆయన యొక్క జీవనం యొక్క పరిపూర్ణ స్థితిని ఆయన సాధించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క సాత్యకి ఎలా ఉన్నారు అని చెప్పేసి ఆ విషయం కూడా అడుగుతున్నారు అనమాట. చెప్పండి. సాత్వికి అన్న యుయుధానుడు అన్న ఒక్కరేనా? ఒకరేనండి. అక్కడ ట్రాన్స్లేషన్ లో ప్రభుపాద్ గారు కూడా రాశారు, యుధనః అంటే సాత్వికి. ఇప్పుడు మీరు చెప్పారు కౌరవుల దగ్గర నుంచి ఇటు పక్కకు వచ్చేసారు అని, అంటే కౌరవుల్లో ఒకరా? కౌరవుల్లో కాదండి, నారాయణి సేనతో పాటు వచ్చారు ఆయన. ఆయన యదువంశంలో ఉంటారు ఆయన. సాత్వికి అంటే కనుక యదువంశస్థుడు అనమాట. ఆయన ద్వారకలోనే ఉంటారు. మహాభారత యుద్ధం చేయడానికి నారాయణి సేనతో పాటు వస్తారు ఆయన. కృష్ణుడు ఒకవైపు, నారాయణ సేన ఒకవైపు మాతాజీ. అదే దుర్యోధనుడికి ఇస్తారు కదండి నారాయణ సేన కృష్ణుడు. ఆ నారాయణ సేనతో పాటు కృతవర్మ సాత్వికి వస్తారు. కృతవర్మ నారాయణి సేనని లీడ్ చేస్తారు అన్నమాట. ఆ తర్వాత ఇందాక మీరు చెప్పారు ప్రద్యుమ్నుడు రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి లేరు అనేసి, ఆయన మరి కృష్ణుడి దగ్గర లేకుండా ఎక్కడున్నట్లు? సో యాక్చువల్ గా ఏంటంటే కనుక ఆ రాక్షసుడి పేరు యాక్చువల్ గా నాకు గుర్తు రావట్లేదండి. సో ఏమవుతుందంటే కనుక ప్రద్యుమ్నుడు పుట్టిన తర్వాతే ఆ రాక్షసుడికి తెలుస్తుంది అనమాట, ఇక ప్రద్యుమ్నుడి చేతిలో నా మరణం ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. సో ఎప్పుడైతే కనుక రుక్మిణీదేవికి యొక్క ప్రసవం అవుతుందో, అయిన తర్వాత ఇంకా చూడదనమాట ఆవిడ. ఇంకా బాలుడిని కూడా చూడకముందే ఏం చేస్తాడు, ఈ రాక్షసుడు వచ్చి ప్రద్యుమ్నుడిని ఎత్తుకుని వెళ్ళిపోతాడు అనమాట, సంబాసుర అని చెప్పేసి. సో ప్రద్యుమ్నుడిని ఎత్తుకుని వెళ్ళిపోతే కనుక ఆ రాక్షసుడు ఏం చేస్తాడు, ఈ ప్రద్యుమ్నుడిని, చిన్న బాలుడు కదండి, సో ఏం చేస్తాడు అంటే కనుక సముద్రంలో పడేస్తాడు. ద్వారక నుంచి తీసుకొస్తున్నప్పుడు సముద్రంలో పడేస్తాడు. సో సంబరాసురుడు అనమాట. సో అప్పుడు ఏం చేస్తుంది, చేప ఏం చేస్తుంది, ఒక చేప ప్రద్యుమ్నుడిని మింగేస్తుంది అన్నమాట. సో మళ్ళీ ఏం చేస్తాడు, ఒక జాలరి ఉంటాడు అనమాట. సంబరాసురుడి యొక్క రాజ్యంలో ఒక జాలరి ఉంటాడు అనమాట. ఆ జాలరి ఏంటి, వల వేసినప్పుడు ఏ చేప అయితే కనుక ప్రద్యుమ్నుడిని మింగేసిందో ఆ చేపని పడతాడన్నమాట. పట్టి ఏం చేస్తాడో, చాలా మంచి చేప దొరికింది కదా అని చెప్పేసి యొక్క సంబరాసురుడి దగ్గరికి తీసుకెళ్లి వాడికి ఇస్తాడనమాట, యొక్క చేపని ఇస్తాడు. ఆ చేపకి ఇస్తే గనక వాడేం చేస్తాడు, ఈ యొక్క సంబరాసురుడు ఏం చేస్తాడు, నాకు ఈ చేపను బాగా వండి పెట్టండి అని చెప్పి ఆ వంటవాడికి ఇస్తాడు అనమాట. సో వంటవాడు ఏం చేస్తాడు, ఈ యొక్క యాక్చువల్ గా ఏంటంటే కనుక ఈ యొక్క రతీదేవి ఎవరైతే ఉందో ఆవిడే అక్కడ వంటవాడి దగ్గర ఆవిడ పనిచేస్తూ ఉంటుంది అనమాట ఆ రూపంలో. సో ఈ చేపను వాడికి ఇచ్చినప్పుడు వాడు కట్ చేయమంటాడు అనమాట. కట్ చేసినప్పుడు ఏం చేస్తాడు, అందులో ప్రద్యుమ్నుడు బాలుడి కింద దొరుకుతాడు. ఆ చేపలోంచి వస్తాడు, ఆ చేప ఏదో వండేస్తారు అయిపోతుంది, బట్ ప్రద్యుమ్నుడు దొరుకుతారు అనమాట ఆవిడకి. సో యాక్చువల్ గా ఆవిడకి తెలుసు అనమాట, నా భర్తే ఇలాగా చిన్న రూపంలో ఉన్నాడని చెప్పి ఆవిడకి తెలుస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తుంది ఆవిడ, ఆ బాలుని చక్కగా ఆవిడ పెంచడం జరుగుతుంది. పెంచిన తర్వాత పెద్దవాడు అవుతాడు ఆయన. పెద్దవాడు అయిన తర్వాత మెల్లగా తెలుస్తుంది, ప్రద్యుమ్నుడు పెరుగుతాడు. ఎవరు పెంచుతారా? ప్రద్యుమ్నుడి భార్య రతీదేవి అన్నమాట. ఆవిడ కూడా మళ్ళీ వేరే ఫామ్ లో వస్తుంది. సో ఆవిడే వస్తుంది. సో ఆవిడ పెంచుతుంది అనమాట ప్రద్యుమ్నుడికి. అంటే ప్రద్యుమ్నుడు అంటే మన్మధుడు కదండి, మన్మధుడు భార్య మళ్ళీ ఆయన పెంచుతుంది అనమాట. సో పెంచిన తర్వాత పెంచుతుంది అనమాట. సో ఈ ప్రద్యుమ్నుడు ఎప్పుడైతే గనక పెద్దవాడు అవుతాడో, అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడో, ఆ రాక్షసుని సంబరాసురుడిని చంపేస్తాడు అనమాట. చంపిన తర్వాత కానీ ఈవిడికి గుర్తుంటుంది, నా భర్తనే నేను ఇలాగా చిన్నపిల్లవాడి కింద పెంచుతున్నాను అని చెప్పి ఆవిడకి తెలుస్తుంది అనమాట. సో అప్పుడు ఆవిడ చెప్తుంది, నేను ఆవిడ కొంచెం ఆయన దగ్గరికి కొంచెం పెద్దవాడు అయిన తర్వాత, చంపిన తర్వాత మళ్ళీ భర్తలాగా అడ్వాన్స్ అవుతున్నప్పుడు, ఎందుకంటే ప్రద్యుమ్నుడికి తెలియదు అనమాట, అప్పుడు దాకా ఏమనుకుంటాడు, తల్లి అనుకుంటాడు ఆవిడ్ని. సో బట్ ఆవిడ చెప్తుంది అనమాట తర్వాత, నేను నీ తల్లిని కాదు, యాక్చువల్ గా శాపం మూలంగా మన ఇద్దరం కూడా ఇలా రావడం జరిగింది, సో నేను నీ భార్యని అని చెప్పి చెప్తారనమాట. సో ఆ తర్వాత సంబరాసురుడిని చంపిన తర్వాత మళ్ళీ ఏమవుతాడు, ప్రద్యుమ్నుడు అదే విధంగా ప్రద్యుమ్నుడి భార్య ఇద్దరు కూడా మళ్ళీ ద్వారకాకు వెళ్తారనమాట. సో వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ అప్పుడు అందరూ గుర్తుపడతారనమాట, ఎందుకంటే కృష్ణుడు లాగానే ఉంటారనమాట. అప్పుడు ఎప్పుడైతే కనుక ప్రద్యుమ్నుడిని చూస్తుందో రుక్మిణీదేవి, ఆవిడకి వెంటనే ఆవిడ యొక్క స్థనం నుంచి పాలు వస్తాయన్నమాట.
సో మిగతా వాళ్ళందరూ అనుకుంటారు కృష్ణుడే అనుకుని చెప్పేసి కృష్ణుడిలాగా అప్రోచ్ అవుతారనమాట మిగతా భార్యలందరూ కూడా. సో కానీ ప్రద్యుమ్నుడిని చూసినప్పుడు రుక్మిణీదేవికి మాత్రము తనక ఎలా అయితే కనుక సంతానం కలిగినప్పుడు ఏదైతే కనుక సంతానం చూసినప్పుడు ఏదైతే కనుక ప్రేమ కలుగుతుందో ఆ ప్రేమ కలుగుతుంది అనమాట రుక్మిణీదేవికి. సో ఆ తర్వాత మళ్ళీ ఒక వృత్తాంతం అంతా తెలిసిన తర్వాత మళ్ళీ ప్రద్యుమ్నుడు ఆ తర్వాత నుంచి కూడా మళ్ళీ ద్వారకలోనే ఉండడం జరుగుతుంది అనమాట. సో ప్రద్యుమ్నుడు ఏంటంటే కనుక ద్వారక సైన్యానికి అంతా కూడా ఆయన సేనాధిపతి అనమాట. ప్రత్యుమ్నుడు భార్యగా ఆమె ఎవరు? ఆవిడ రతీదేవి అండి. రతీదేవి ఆవిడ కూడా ఆవిడ రతీదేవి కదా పెంచుతుంది. ఆవిడే రతీదేవి పెంచుతుందండి. ఆవిడే పెంచుతుంది. ఆవిడకి తెలుస్తుంది మళ్ళీ ఆయన యొక్క భర్త మళ్ళీకి రూపం వస్తుంది. ఎందుకంటే పరమశివుడు ఆయన యొక్క రూపం మొత్తం కూడా నాశనం అయిపోతుంది కదండి. సో ఎప్పుడైతే గనక పార్వతీదేవిని అదే విధంగా పరమశివుడిని ఇద్దరిని కలపాలని చెప్పి ఏం చేస్తారంటే గనక శివుడి మీద మన్మధుడు మన్మథ బాణాలు వేస్తారన్నమాట. సో అది వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆయనకి కోపం వస్తుంది శివుడికి. ఆయన ఏం చేస్తారు, ఆయన యొక్క రూపాన్ని మొత్తం ఆయన డిస్ట్రాయ్ చేసేస్తారు. శరీరం అంతా కూడా పోతుంది అనమాట. సో పోతుంది, కానీ ఏంటంటే గనక ఆయనకి వేరే రూపంలో మాత్రం ఉంటుంది. ఆ రూపము రతీదేవికి మాత్రమే కనబడుతుంది, మిగతా వాళ్ళు ఎవరికి కనపడరు. సో అదే ఫామ్ లో ఉంటారు వాళ్ళిద్దరు కూడా. సో ఎప్పుడైతే గనక స్వామికి యొక్క సేవ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు యొక్క మన్మధుడు మళ్ళీ వస్తారనమాట, యొక్క ప్రద్యుమ్నుడి కింద వస్తారు. మళ్ళీ తన యొక్క భర్తకి మళ్ళీ మామూలు రూపం వస్తుందని చెప్పేసి ఈవిడ కూడా మళ్ళీ వేరే ఫామ్ తీసుకుని ఆ యొక్క సంబరాసురుడి యొక్క ఇంట్లో పని ఆవిడ చేసే ఆవిడ కింద ఈవిడ వస్తుంది అనమాట, రతీదేవి. సో ఆ తర్వాత మళ్ళీ రతీదేవి ప్రద్యుమ్నుడు ఇద్దరు వివాహం చేసుకుంటారు. మళ్ళీ అక్కడే శ్రీకృష్ణుడి యొక్క కోడలు కుమారుడి కింద వాళ్ళిద్దరు కూడా ఉంటారు. సో ఎవరికి మళ్ళీ ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక మనం తర్వాత వచ్చేటువంటి యొక్క అధ్యాయాల్లో చూస్తాం అన్నమాట. సో ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఇక్కడ. మనకి శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఇక్కడ భాష్యంలో చెప్పారు. సో ఈ విధంగా కృష్ణలీలను సమృద్ధవంతము చేయుటకు వారందరూ వారి వారి స్థానములందు నిలిచి వర్తించి ఉండేది. సో కృష్ణలీలను చేయడం కోసం పెంచినామనే పెళ్లి చేసుకున్నారా? పెంచినామనే పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే యాక్చువల్ గా రియల్ ఫామ్ ఏంటంటే వాళ్ళది భార్యాభర్తలు కదండి. అవునవును, టెంపరీ. నాటికి కూడా వచ్చింది మాతాజీ. సంబాసురుడు చేప మింగటం, ప్రద్యుమ్నుడిని పోరాటం అని ఇవ్వటం, పెంచటం. కాకపోతే ఇప్పుడు స్వామి చెప్పినట్టుగా ప్రద్యుమ్నుడే ఈయన అని, రతీదేవే పెంచినావిడని ఇలా తెలియదు, కానీ అంత మట్టుకు చూసాం. తీసుకొస్తాం. సో ఆ తర్వాత మళ్ళీ ప్రద్యుమ్నుడి యొక్క కుమారుడు అనిరుద్ధుడు అనమాట. మళ్ళీ ఆయన యొక్క కుమారుడు అనిరుద్ధుడు. అలాగే హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపటి నుంచి కంటిన్యూ చేద్దామండి 32వ శ్లోకం నుంచి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ మీరు చెప్తానన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ఆడెక్కుతావురా? మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. శశికళ మాతాజీ, మీ కృష్ణ బుక్ చదువుతున్నారు కదా, అందులో చాప్టర్ 54 గానీ 55 గానీ ఇదంతా స్టోరీ ఉంటుంది. మీరు కృష్ణ బుక్ చదువుతున్నారు కదండి, ఐదర్ 54 గానీ 55 లో గానీ ఈ స్టోరీ అంతా వస్తుంది మాతాజీ. అలాగే మాతాజీ. అక్కడైతే మీకు ఇంకా క్లియర్ గా డేటా వస్తుంది. అలాగే మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. మన భక్తి మార్గంలో నవవిధ భక్తులు మెయిన్: శ్రవణము, స్మరణము, కీర్తన, దాస్యము, పాదసేవన, పూజన, ఆత్మ నివేదన. ఆ 9 కూడా మెయిన్ శ్రవణం. శ్రవణం వల్లే పరీక్షిత్ మహారాజు ధరించబడ్డారు. మీరు ఈ చేస్తున్నటువంటి ఈ ప్రచారంలో ఈ శ్రవణ మార్గం బాగుంది. చక్కగా శ్రవణం చేయటం వల్లే చెవుల ద్వారా మన హృదయంలో ప్రవేశించి ఆ కృష్ణ భగవానుడు తిష్ట వేసుకొని మనకి చక్కగా భక్తిని ప్రసాదిస్తాడు. నెక్స్ట్
విని వదిలేయటమే కాకుండా ఆ శ్రవణాన్ని మళ్ళీ స్మరించుకుంటూ స్మరించిన దాన్ని మళ్ళీ కీర్తిస్తూ మనం తరించబడాలి. చైతన్య మహాప్రభువుని గురించి అనుకుంటే వారు హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తైవ 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 గతిరన్యథ. ఈ కలియుగంలో హరినామమే మెయిన్. హరినామం కంటే జీవులకి తరించటానికి వేరే గతి లేదు అని తెలియజేయటానికి వచ్చినటువంటి కృష్ణుడే చైతన్య మహాప్రభుగా వచ్చినటువంటి అవతారం. ఈ మన సాంప్రదాయం చాలా గొప్పది. కృతే ధ్యాయతో విష్ణు త్రేతాయాం ఏతో మఖై ద్వాపరే పరిచర్యాయం కలవు తత్సంకీర్తనాత్ అని చాటి చెప్పడానికి కూడా వచ్చినటువంటి అవతారం చైతన్య మహాప్రభు. కృతయుగంలో ధ్యానం చేత, త్రేతాయుగంలో యజ్ఞం చేత, ద్వాపర యుగంలో అర్చన చేత ఏ ఫలితాన్ని పొందుతామో ఆ ఫలితాన్ని అంతా కూడా ఈ కలియుగంలో కలవు తత్ హరి సంకీర్తన, కేవల హరి సంకీర్తనం మెయిన్. తర్వాత శ్రవణం కూడా చాలా ఫస్ట్ శ్రవణమే మెయిన్. భాగవత శ్రవణం. ఈ భాగవత శ్రవణం వల్లే భగవంతుడు మన హృదయంలో తిష్ట వేసుకొని ఎడతెగని భక్తిని మనకి ప్రసాదించి మనల్ని ధన్యుల్ని చేస్తారు. ఇటువంటి ప్రచారం చేస్తున్న మీరు చాలా అదృష్టవంతులు. గొప్పవారు అని చెప్పేదానికంటే చిన్నవాళ్ళు కదా, చాలా అదృష్టవంతులు. వీళ్ళంతా చక్కగా వినేవాళ్ళు, ఇంకా అదృష్టవంతులు. ఇవాళ ఇక్కడకు వచ్చినందుకు నాకు కూడా కొంచెం మీ మాటలు వినే ఇది కలిగింది. ఉంటాను ప్రభు. అందరూ శ్రవణం చేసి దాన్ని శ్రవణం చేసిన దాన్ని మళ్ళీ మర్చిపోకుండా స్మరణం చేసి దాన్ని మళ్ళీ ఎవరి దగ్గరన్నా కీర్తించి జీవితాన్ని ధన్యం చేసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ హరే యువర్ కృష్ణ బ్లెస్సింగ్స్. మాతాజీ. దండవత్ హరే ప్రణామం. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.